ఊహింపబడనో మీరు చింతన చేయుడు అంటే ఈ జగత్తుని భగవంతుడు తిరుగునాలచే సృష్టింపన్నాడంట. అందుకే చూడండి, ఈ జగత్తులో ఎవరిని చూసినా కూడా తిరుగునాల కోసలే ఉంటారు. ఏ వ్యక్తినైనా చూడండి, రజగుణంలోనన్నా ఉంటాడు, లేదా తమగుణంలోనన్నా ఉంటాడు, లేదా సత్వగుణంలోనన్నా ఉంటాడు. అందుకే ప్రతి వ్యక్తి, మనం ఏ వ్యక్తిని గమనించినా కూడా ఈ గుణాల్లో ఏదో ఒక గుణానికి వసడై ఉంటాడంట. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ మూడు గుణాల్లో ఉత్తమైన గుణం ఏది? సత్వగుణం అంట. ఎందుకంటే సత్వగుణంలో ఉన్నప్పుడు మనము భగవంతుని అర్థం చేసుకుంటాము, సత్వగుణంలో ఉన్నప్పుడు మనము సాధువుల యొక్క సాంగత్యము, శాస్త్రం అర్థమవుతుందంట. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ మూడు అంటే ఈ తమగుణం నుంచి, రజోగుణం నుంచి మనం బయటపడి సత్వగుణంలోకి రావాలంట. మరి సత్వగుణం అంటే ఏమి? ఈ మూడు గుణాల గురించి కూడా వివరంగా చెప్పినారనమాట. ఓన్లీ సత్వగుణంలో ఉన్నంత మాత్రం చేతన మనము భగవద్లోకాన్ని పోలేమంట. ఏ విధంగా అంటే, ఒక జైల్లో ఉన్నారనుకో, ఈ తమోగుణము, రజోగుణము, సత్వగుణం అంటే మూడు జైళ్ళు ఉన్నట్ల. ఒకటి ఇనుప జైలు, రెండవది వెండి జైలు, మూడవది బంగారు జైలు. కానీ ఇక్కడ ఏమనుకుంటారంటే, ఈ ఇనుప జైల్లో ఉన్నవాడిని చూసి ఈ వెండి జైల్లో ఉన్నవాడుండి ఆనందపడతాడంట. నువ్వు ఇనుప జైల్లో బంధించబడినావు, నేను ఎండి జైల్లో ఉన్నా అని. ఈ ఎండి జైల్లో ఉన్నవాడిని చూసి బంగారు జైల్లో ఉన్నవాడు ఆనందపడతాడు, నేను బంగారు జైల్లో ఉన్నాను. చూడండి, ముగ్గురు ఎక్కడ బంధింపబడినారో? జైల్లో. అంటే నువ్వు ఇనుప జైల్లో ఉంటేమి, వెండి జైల్లో ఉంటేమి, బంగారు జైల్లో ఉంటే ముగ్గురు ఎక్కడున్నారు ఇప్పుడు? బంధింపబడినారు. అంటే ఎవరికి సంతోషం లేదు, కేవలం ఆనందం అనమాట. ఆయన వెండివి, నాకు బంగారువి, ఈయన ఇనుపు అని. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ మూడు గుణాల నుంచి ఇక్కడ జాగ్రత్త, స్వప్న, సుస్థలేందు మూడు నుండి బయటపడాలంట మనం. ఎందుకంటే మనము నిద్రావస్థలో ఉన్నప్పుడు కలగంటాం. ఒక్కోసారి కలలో మనకి భయంకరమైన కళలు కూడా రావచ్చు. ఒక్కోసారి మనలో ఒక పులి వెంటాడుతున్నట్లు మనకు భయం వేస్తుంది, అది మనం ఇందు పడుతున్నట్లు. మనం సడన్ లేచినప్పుడు మనకు మెలకువకు వస్తుంది. వచ్చినప్పుడు మనకి ఏమని తెలిసిపోతుంది? ఇది ఒక కళ. యాక్చువల్గా నన్ను పులి వెంబడించలేదు, కేవలం కళలో భయభ్రాంతులైనాము. బయటకు వచ్చిన తర్వాత ఏమర్థమవుతుంది మనకి? నిద్రను మేలుకుంటే ఇది ఓన్లీ ఇది ఒక పీడకళ, నాకు ఇంకేం జరగలేదని ఆనందపడతామా లేదా? అదేవిధంగా మనం కూడా ఇప్పుడు బద్ధస్థితిలో ఉన్నాము. ఏ స్థితిలో ఉన్నామంటే బద్ధస్థితిలో. ఇది కూడా ఒక కళ. ఈ భౌతిక జగత్తు కూడా ఒక కళ, ఒక మాయ. మాయ అంటే అర్థమేమి? లేనిది ఉన్నది లేనట్లు. అట్లా మనం ఇప్పుడు ఒక మాయ, ఒక బద్ధ అంటే ఏమి? బద్ధ జీవితంలో ఉన్నాం. బద్ధ అంటే ఏమి? బంధింపబడినాము. ఇప్పుడు జైల్లో బంధింపబడినాము. అందుకే మనము బద్ధజీవులు. మరి ఈ బద్ధజీవుల నుండి మనము విముక్తి కావడం ఎలా అంటే, ఇక్కడ చెప్తున్నాడు ప్రభుపాదులు. ఏ విధంగా చెప్తున్నాడంటే, సాధు, శాస్త్రము, గురువు. సాధుల యొక్క సాంగత్యం. సాధు అంటే ఎవరు? సాధు అంటే ఎవరంటే భగవద్భక్తుడు. ఎప్పుడు భగవంతుని చింతలో ఉండేవాడు. మనస, వాచ్య, కర్మని. అంటే తన మనసుతో ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచించేవాడు. తన వాక్యం ఎప్పుడు ఆయన పలికినా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని భగవన్నాస్మరణము. రెండవది భాగవతం గురించి చెప్తుంటానమాట. మనసు, వాక్య, కర్మని. ఆయన ఏ సేవ చేసినా కూడా, ఏ పని చేసినా కూడా ఎవరి కొరకు చేస్తుంటాడు? భగవంతుని కొరకే చేస్తుంటాడు, భక్తుల కొరకు చేస్తుంటాడు. అందుకే సాధంటే తన మనసుని, తన వాక్యని, తను చేసే కర్మ భగవంతునికి అర్పించిన వాడే సాధు. మరి శాస్త్రం అంటే ఏది? భగవద్గీత, భాగవతము, రామాయణము, చైతన్య చరితామృతము. సాధు. తర్వాత మనం ఏం చేయాలంటే, ఈ భక్తుల సాంగత్యంలో ఉండి ఈ శాస్త్రం గురించి తెలుసుకోవాలన్నమాట. ఎప్పుడైతే తెలుసుకుంటామో మనలో ఉన్న ఈ అజ్ఞానము, ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, మన దుఃఖాలకు కారణమేమి? అజ్ఞానము.
అందుకే ఈ అజ్ఞానాన్ని జ్ఞానమని ఖడ్గంచే త్యజించవేయాలనంట. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జున్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, అర్జున అజ్ఞానం తొలగాలంటే జ్ఞానమైన ఖడ్గం కావాలంట. పదనైన ఖడ్గము. ఇప్పుడు మనం ఏదనగా నువ్వు కూరగాయల్ని ఒక చెక్కని కట్ చేయాలంటే ఏం చేస్తాము? కూరగాయలు కట్ చేయాలంటే ఒక పదనైన చాకు తీసుకుంటాం. అదే ఒక చెక్కని కట్ చేయాలంటే పదనైన గొడ్లు తీసుకుంటాము. అదేవిధంగా మనలో ఉన్న ఈ అజ్ఞానం తొలగిపోవాలంటే జ్ఞానం అనే ఖడ్గం కావాలంట. మరి ఆ జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరు? గురువు. అందుకే గురువు దరి చేరాలంట. గురువు దరి చేరినప్పుడే మనకి విముక్తి వస్తుందంట. ఇంకోటి, ఎప్పుడైతే గురువు ద్వారా మనం జ్ఞానాన్ని తెలుసుకుంటామో మనలో ఉన్న అజ్ఞానం పోతుంది. అందుకే మనం ప్రతిరోజు భాగవతం మొదలు పెట్టేటప్పుడు ఒక శ్లోకం చెప్తాం. ఓం అజ్ఞాన తిమరంధస్య జ్ఞానాంజన శలాకయ చతురమితం నేన తస్మై శ్రీ గురువే నమః. అంటే ఎవరన్నా అనుకునొచ్చు, ఓం అజ్ఞాన అంటే మాకేమి జ్ఞానం లేదా, మాకేం కనులు లేవా అని ఎవరన్నా అనుకునొచ్చు. కానీ భౌతిక జ్ఞానం అందరొద్దు ఉంది దండిగా, కానీ ఆధ్యాత్మిక జ్ఞానము లేదు. అందుకే చతుర్మితమైన తస్మై శ్రీ గురువేన అంటే మన జ్ఞాన నేత్రాలు తెరిపిస్తాడంట. ఏ జ్ఞాన నేత్రము? మనలో ఉన్న ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రము. అందుకే మనం తెలుసుకోవాలంట. ఏమని తెలుసుకోవాలంటే, ఈ అజ్ఞానానికి కారణం ఏమంటే, మన దుఃఖాలకు కారణం ఏం తెలుసా? భగవంతుణ్ణి మర్చిపోవడమే. అందుకే ఎప్పుడైతే సనాతన గోస్వామి ఎవడైతే బృందావనంకి వచ్చినాడో, ఆయన ఎప్పుడైతే వస్తే చైతన్య మహాప్రభుని 3 ప్రశ్నలు అడిగినాడంట. ఆయన ఏమని అడిగినారంటే, నేనెవరని, నాకే ఈ బాధలు ఎందుకు, నేను పుట్టకముందే ఆడుంటిని. యాక్చువల్ నేను ఎవరినంటే మనం ఏమని చెప్తాము? నీవెవరంటే ఏమని చెప్తారు? నీ పేరో లేదంటే మీ నాన్న పేరో మీ ఇంటి పేరో చెప్తారు. కానీ ఇక్కడ నేనెవరని అని అడుగుతున్నాడు. అందుకే ఇక్కడ మనమంతా ఎవరంటే, ఇక్కడ చైతన్యవాడు చెప్తున్నాడు నేనెవరని అంటే, మనమంతా భగవద్ అంశాలంట. జీవస్వరూపై నిత్య కృష్ణదాస్. మనమంతా భగవంతుని యొక్క అంశలము. మరి నాకే ఈ దుఃఖాలు ఎందుకు? నిజంటే ఈ జగత్తులో చూడండి, అందరికి ఏం కావాలా? ఆనందం కావాలా. ఆనందం కొరకే ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు, కష్టపడుతున్నారు. మరి ఎందుకు ఆనందం లేదు? ఎందుకంటే ఇది దుఃఖాలం కాబట్టి. ఓసారి ఒక ఊరికి ఒక సర్కస్ వచ్చిందంట. ఆ సర్కస్ పేరు మాయా సర్కస్. ఊరంతా దండోరేపించినారంట. మా సర్కస్ ఒక అద్భుతమైనది. సర్కస్ అంటే అందరూ కూర్చుని పెట్టి సర్కస్ చూపిస్తారు. కానీ మా సర్కస్ యొక్క ప్రత్యేకత ఏమంటే, కేవలం ఒక్కరికి మాత్రమే చూపబడను. మా ప్రత్యేకత అద్భుతంగా ఉంది, రాండి చూడండి అని చెప్పి దండోరేపించినారు. ఆడు ఊరూరే ఫస్ట్ షో నేను చూడాలని చెప్పి అందరూ ఎగబడి ఆ టికెట్ల కోసం ఎగబడినారంట. ఫస్ట్ ఓడు బాగా ఓవర్ విందు ఒకరు ఎక్కేసుకొని ఫస్ట్ టికెట్ ఒక వ్యక్తి తీసుకున్నాడు. ఒక ఆయన తీసుకొని సంతోషపడినాడు. ఫస్ట్ టికెట్ నాదే, ఫస్ట్ షో నాదే అని చెప్పి ఆయన కాలర్ ఎగిరేసినాడంట. ఎగిరేసిన తర్వాత ఏమైంది, సర్కస్లో కూర్చున్నాడు. ఎందుకంటే ఆ సర్కస్ యొక్క ప్రత్యేకత ఏమి ఒక్కరికి మాత్రం చూపబడను అనమాట. అందుకే ఆయన పోయి కూర్చున్నాడంట. అక్కడ ఎవరు సర్కస్ ఏం కనపడడం లేదంటే, ఇక్కడ ఎవరన్నా ఉన్నారా, మీరు సర్కస్ చూపిస్తామన్నారు కదా, ఇది ఎంత అద్భుతంగా ఉందో, ఫస్ట్ షో నేనే చూడాలా, చూపియండి అన్న గట్టిగా అరిచినాడంట. అప్పుడు పెద్ద పైలమైన వచ్చినాడంట. నీకు సర్కస్ కావాలా, నీకు అద్భుతం చూపించాలంటే ఆ అద్భుతం చూడడానికి వచ్చినాను, చూపియండి అని చెప్పినాడంట. మరి ఆ పైలమైన ఏం చేసినాడంటే, బాగా ఆయన బాక్సింగ్ బాగా రఫ్ ఆడించి ఆయన ఊకి కొట్టేసినాడంట. బాగా దనినాడంట కింద వేసుకొని. ఇంకా చూస్తావన్నాడంట. చాలరా బాబోయ్ నీ సర్కస్ నువ్వు వద్దు. మరి తర్వాత అన్నాడంట, అక్కడ అద్దము దువ్వాని పెట్టినాను, బాగా నువ్వు బయట ఎవరికి అనుమానం రారాదని చెప్పి మరి ఆయన బాగా ఆయనక ఆ దుస్తులు సరి చేసుకొని ఆయన బాగా దువ్వుకొని టక్ టుక్గా బయటకు వచ్చినాడు అనమాట. ఇప్పుడు అక్కడ బయట అంతా
ఊరు ఎదురు చూస్తున్నాడంట ఈ సర్కస్ ఎలా ఉందో ఏం లేదు, ఏం ఫస్ట్ చూసినాడు ఎలా ఉందో. అక్కడ విలేకరులు కూడా వచ్చినారంట, సార్ ఎలా ఉంది సార్, మీరు చాలా అదృష్టవంతులు, ఫస్ట్ షో చూసినారు ఎలా ఉంది, అలా లేదని. ఆయనకు మాత్రం పై మొత్తము దెబ్బలతో బాధ ఉంది, పైకి మాత్రం ఏం చెప్పాలి అర్థంగా కాళ్ళ వేసుకొని సూపర్ ఉంది, ఆయన జీవితంలో ఇటువంటి సర్కీసు ఎప్పుడు చూడలేదన్నాడంట. అట్లా రెండో వ్యక్తి పోయినాడంట. రెండో వ్యక్తి ఆయన పరిస్థితి అదే. అట్లా ఊరూరే పోయినారంటే ఊరూరు తనలు తిన్నారంట. కానీ అనుకున్నారంట ఊరూరు ఏమనుకున్నారంటే, అయ్యో ఆయన పైలవాన్ నన్నేది అన్నాడేమో, ఈయన సూపర్ అంటున్నాడు, ఈయనకి బాగా సో చూపించినారేమో అని చెప్పి. అట్లా ఈ జగతే ఒక మాయ సర్కీస్. ఆ ప్రేక్షకులు ఎవరంటే మనమే. ఎందుకంటే మన జీవితంలో కూడా మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి ఇంట్లోన, శరీర బాధలు ఇతర బాధలు అయినా సరే. కానీ ఎవరికెవరు చెప్పుకోము. ఎవరనగా ఎలా ఉన్నాను, నేను బాగున్నాను, మీరు బాగున్నారు అంటాం. ఎవరికి వాళ్ళు బయట వచ్చినప్పుడు ఎలా ఉన్నారంటే మాకేం ప్రాబ్లం లేదు, మా ఇంట్లో మేము అందరూ హ్యాపీగా ఉన్నాం అనుకుంటాం. కానీ ఎవరి సమస్యలు వాళ్ళకి ఉన్నవి. ఎందుకు ఈ బాధలు? అదే ప్రశ్న ఇక్కడ సనాతన కోసం అడుగుతుంది. ఎందుకు ఈ బాధలు అంటే మనం భగవంతుని మరిచిపోయినాం, అందుకే మనకి ఈ బాధలు ఉంటాయి. అందుకే మాయ సర్కీసులకి ఈ జగత్తులో మనం అంతున్నాము, కానీ ఎవరి సమస్యలు వాళ్ళకు ఉన్నవి. హృదయం మీద చేసుకొని చెప్పంటే సమస్యలు ఎవరికి లేవా? అందరూ హ్యాపీగా ఇంట్లో ఉన్నారా, కలిసిమెలిసి ఉంటున్నారా, ఆనందంగా ఉంటున్నారా? మరి ఎందుకు ఉండడం లేదు? ఎప్పుడన్నా ఆలోచించినారా? భగవంతుడు ఈ జగత్తును ఆ విధంగా సృష్టింపబడినాడు, సృష్టించి చేసినాడు. ఏ విధంగా? ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక. శరీరం వలన వచ్చు బాధలు, ఇతర వలన వచ్చు బాధలు, ప్రకృతి వలన వచ్చు బాధలు. నిజాంటే ఈ జగత్తుని దుఃఖాలయం, ఈ జగత్తుకు ఒక పేరుంది. ఏమై పేరు? దుఃఖాలయం. అందుకే ఇది దుఃఖాలయం. అందుకే ఒక్కరికి శరీర బాధ ఉండొచ్చు, ఒకరికి ఇతర సమస్యలు ఉండొచ్చు, ఇంకొకరికి ప్రకృతి బాధలు ఉండొచ్చు. అందుకే భగవంతుడే ఈ జగత్తుని ఈ విధంగా సృష్టి చేసినాడు. అందుకే ఎవ్వరికి ఇక్కడ ఆనందం లేదు. అందుకే భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజు చెప్తున్నాడు అనమాట, ప్రపంచంలో ఎవ్వరికి ఆనందం లేదు. కావాలంటే మీరు పోయి ఎవరన్నా అడగండి అంట, బాగా ధనం ఉన్న వ్యక్తిని పోయి, మీరు హ్యాపీగా ఉన్నారా, మీకు చాలా ధనం ఉంది కదా, మీకు చాలా మంది సేవకులు ఉన్నారు కదా, మీరు ఆనందంగా ఉన్నారని అడగండి అంట. కానీ ఆయన హృదయం నుంచి చేసుకొని చెప్పమని అడగాలంట, ఆయనకు ఆనందం ఉండదు. ఎందుకంటే ధనం ఉన్నవానికి ఆరోగ్యం సరిగ్గా ఉండదు. ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. మరి నీకు ధనము ఎంతమంది సేవకులు ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఏం ప్రయోజనము? ఏది తినలేవు, ఏది అరగదు, ఏ విధంగా సుఖపడలేవు. అందుకే అంటున్నాను. తర్వాత బాగా ఒక ఫైల్మ్యాన్ అంటే బాగా బలం ఉన్న వ్యక్తిని పోయి అడగాలంట, నువ్వు ఫైల్మ్యాన్, నువ్వు బాగా దృఢంగా ఉన్నావు, నీకు ఆనందం ఉందా అని. ఆయనకు కూడా ఆనందం ఉండదు. ఎందుకు? బాగా మనం బలంగా ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, ధర్మంగా ఉన్న వాళ్ళకి, బాగా బలంగా ఉన్న వాళ్ళు పోరాటం చేస్తారు. వాళ్ళకి ఎవరు? ఆ ధర్మపరాలు శత్రువులు. ఇంకా ఆయన కూడా ఎక్కడ పోయినా భయమే, ఆనందం. మరి సర్లే, మరి ఏదో ఒక రిక్షా తొక్కువన్నీ పోయి అడిగినా కూడా ఆయన కూడా నాకు ఆనందం లేదు, నేను కష్టపడుతున్నాను, నాకు ఆనందం లేదని చెప్పేస్తాడు. సరే, బాగా అందంగా ఉన్న వాళ్ళని పోయి అడగచ్చట, మీకు దేవుడు చాలా సుందరమైన ఆ శరీరాన్ని ఇచ్చినారు, మీరు ఆనందంగా ఉన్నారంట, వాళ్ళు కూడా ఆనందం లేదంటారంటే ఎందుకు? ఎందుకంటే ఇది ఆలయం. ఏం ఆలయం ఇది? దుఃఖాలయం. మరి అశాశ్వతం. దేవాదేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమని చెప్తున్నాడు? దుఃఖాలయం అశాశ్వతం. మరి దేవాదేవుడు అని శ్రీకృష్ణ పరమాత్ముడే దుఃఖాలయం అశాశ్వతం అన్నప్పుడు మనం ఆనందంగా ఉండగలుగుతామా? ఉండలేము. అది ఇక్కడ ఏమంటున్నా అంటే, నువ్వు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలంటే గురువు, సాధు, శాస్త్రం. మరి ఇంకా మూడో ప్రశ్న ఇక్కడ ఏమడిగినాడు, నేను పుట్టకముందు ఎక్కడుంటుంది? నిజాంటే ఎవరన్నా అడగండి, మీ వయసు ఎంత అంటే ఏమని చెప్తారు? 40, 50, 60 అని చెప్తారు. మరి ఇప్పుడు ఎగ్జాంపుల్ నీ వయసు 40 సంవత్సరాలు అయితే మరి 50 సంవత్సరాల కింద ఎక్కడుంటావు నువ్వు? చెప్పగలరా? అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే, పుట్టకముందే మన వల్ల ఎక్కడుంటామంటే భగవంతుని లోకంలో ఉంటాము. భగవంతుని లోకంలో ఆయన్ని సేవిస్తూ ఉంటామంట. మరి ఎందుకు ఈ భౌతిక జగత్తుకు వచ్చినాము? ఎందుకు వచ్చినామంటే
మనము ఆ భగవంతుని యొక్క జగత్తులో ఆ భగవంతుని యొక్క లోకంలో ఎప్పుడు భగవంతుని సేవిస్తూ ఉంటామంట. కానీ అక్కడ సేమ్ పర్సనాలిటీ, భగవంతుడు ఎంత అందంగా ఉంటాడో మనము అంత అందంగా ఉంటామన్నట్టు. భగవంతుడికి ఎట్లా శంకు చక్కెర కదా పద్మ, ఆయనకి 4 చేతులు ఉంటావో ఆయన చేతులు శంకు చక్కెర కదా పద్మ ఉంటుందో, మనం కూడా అదే విధంగా ఉంటామంట. కానీ మనకి అక్కడ చిన్న అహంకారం ఉత్పన్నమవుతుందంట. ఏమనంటే సేమ్ పర్సనాలిటీ, సేమ్ 4 చేతులు, సేమ్ శంకు చక్కెర కదా పద్మ, మరి ఇవన్నీ ఎందుకు సేవించాల? నన్ను కూడా వాళ్ళు సేవిస్తే సరిపోలేదా? ఎప్పుడైతే మనకు ఆ భావన ఉత్పన్నమవుతుందో అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, ఈ లోకాన్ని పంపిస్తాడంట. సరే, ఈ లోకంలో పోయి నువ్వు భగవంతుడు అనిపించుకోవాలి కాబట్టి ఈ లోకానికి పోని. అందుకే ఎప్పుడైతే ఆ లోకాన్ని వదిలేసి భగవంతుని లోకానికి, ఆ లోకం పేరేమి ఆనందాలయం, ఈ లోకం పేరేమి దుఃఖాలయం. అందుకే అందరూ మనం ఈ విధంగా ఇక్కడ భోగించి అందరు నన్ను భగవంతుడు అనాలా, అందరు నన్ను సేవించాలని చెప్పి ఈ లోకానికి వచ్చింది. కానీ ఇక్కడ పరిస్థితి ఏమైందంటే అందరూ భోగించాలని వచ్చినాము, అందరూ మనకు సేవ చేయాలని వచ్చినాము. అందుకే ఇక్కడ ప్రభుపాద ఏమంటున్నాడంటే, ఒక రూములో ఒక 10 కుక్కలు బంధించేసినామనుకో, పెట్టి సైలెంట్, దయచేసి నిశ్శబ్దంగా ఉండండి అని మనం బోర్డ్స్ పెడితే కుక్కలు సైలెంట్ ఉంటావా? ఉండవు. ఎందుకు ఉండవు? వాటి స్వభావం ఏమి? ఒక కుక్కను చూసి ఒక కుక్క అరుచుకుంటాం అనమాట. అట్లా మనం కూడా ఈ జగత్తుకు వచ్చినాము. అందరూ మనం ఏం చెప్తున్నామంటే, మీరు బాగుండండి, ఇది చేయొద్దు, అది చేయొద్దు అంటే వింటారా? వినరు. కారణమేమి? అజ్ఞానం. అందుకే చూడండి, భగవద్గీతలో ఫస్ట్ శ్లోకం ఎవరు చెప్తారు? ధృతరాష్ట్ర వాచనస్తుంది. ఎందుకు? ఏదన్నా ఈ భగవద్గీత కదా, మరి భగవద్గీత అన్నప్పుడు చాలా శుభప్రదమైనది. స్టార్టింగే ధృతరాష్ట్రుడు అంటే అంధుడు, ఆయనకి 2 కన్నులు లేవు. మరి స్టార్టింగే ధృతరాష్ట్ర వాచనుడు ఏమి? మనం ఏదైనా ఒక శుభకార్యమో, ఒక గృహప్రవేశమో, ఒక పెళ్లి కార్యక్రమం పెట్టుకుంటే మనం ఎవరైనా 2 కాళ్ళు లేని వ్యక్తి ఓపెనింగ్ చేపిస్తామా? గృహము లేదంటే పెళ్ళికి కూడా 2 కాళ్ళు లేని వ్యక్తులు ముందుండి నువ్వు చేయని పిలుస్తామా? పిలుస్తాం. ఎందుకు? ఆయనకి కన్నులు ఉండవు కాబట్టి అది అశుభం. మరి మరి భగవంతుడు స్టార్టింగ్లోనే శ్లోకమే ధృతరాష్ట్ర వాచ అని ఎందుకు వచ్చింది అంటే, దాని అర్థం ఏమంటే, అక్కడ ధృతరాష్ట్రుడే అంధుడు కాదు, మనం కూడా కళ్ళు లేవు. ఏ కళ్ళు లేవు? అందరూ అంటే మా కళ్ళు ఉన్నామండి, మేము బాగా కనబడుతుందని. కానీ మనకి ఆధ్యాత్మిక దృష్టి లేదు. అందుకే ఆధ్యాత్మిక దృష్టి లేదు. అందుకే భగవద్గీత కూడా ఎందుకు చెప్పినాడు ధృతరాష్ట్ర వాచ అంటే, మన కొరకే, మనకు కూడా అజ్ఞానం యొక్క దృష్టి లేదని చెప్పి. అందుకే మనము చెప్పినట్లు గురువు ఆ జ్ఞానాన్ని ఇచ్చేది, మనలో ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి మనకి దివ్య చక్షువులు ఇచ్చేది ఎవరు? గురువు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, సాధు శాస్త్రం ఉపదేశముల చేత. నిజంటే భక్తుల సాంగత్యంలో ఉన్నవాడు మనకి భక్తి వస్తుంది అన్నమాట, శాస్త్రం. అందుకే ప్రభుపాద చెప్తాడు, ప్రతిరోజు మనం కనీసము భగవద్గీత భాగవతము ఒక 2 గంటలను చదవాలంట. సమయం లేదనుకో 1 గంట అయినా సరే. నువ్వు బిజీ ఉన్నావనుకో, ఇప్పట్లో మనకి సెల్ ఫోన్లు ఉండవు, రికార్డింగ్ చేసుకోవచ్చు. ఎన్నో మన ఇస్కాన్, మన ప్రభుపాద కృప చేత అన్ని భాషల్లో, ఎవరికి నచ్చిన భాషల్లో వాళ్ళకి భాగవతము భగవద్గీత లభ్యమవుతుంది, మనం వినొచ్చు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, గురువు, శాస్త్రము, సాధు. అందుకే మనకి హ్యాపీనెస్ కావాలంటే ఫస్ట్ ఏం చేయాలి? మనము సాధుల యొక్క సాంగత్యం ఉండాల. అందుకే చూడండి, మనకు నిజమైన మిత్రుడు ఎవరు? మన యొక్క శ్రేయభిలాష ఎవరు? గురువు. ఎందుకంటే గురువు మనల్ని ఈ దుఃఖాల నుండి విముక్తి చేసి మనల్ని గోలోక ధామం పంపించాలనుకుంటాడు. అందుకే మన యొక్క పరమ శ్రేయభిలాషి జగత్తులో ఎవరన్నా ఉన్నారా మన మంచి కోరేవాళ్ళంటే గురువే. అందుకే గురువు దరి చేరాల. అందుకే ఇక్కడ భగవద్గీతలో కూడా చూడండి, శ్రీకృష్ణ పరమాత్ముని అర్జునుడు ప్రశ్నలు వేస్తాడు. ఏమని చెప్తాడు?
నాకు చాలా చెంచాలం ఉంది, నువ్వు యుద్ధం చేయమంటున్నావు, నన్ను యుద్ధం చేయలేను, ఎందుకు యుద్ధం చేయలేను అంటాడు ఆయన. అక్కడ ఉండేవాళ్ళు ఎవరో తమ యొక్క బంధువులే, వాళ్ళ తాత, వాళ్ళ గురువు, వాళ్ళ పెద్దనాయన, చిన్నాయన, అంత అన్నదమ్ముల పిల్లలే. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, నేను యుద్ధం చేయలేను కృష్ణ, నేను యుద్ధం చేస్తే ఏమవుతుంది, నాకు పాపం వస్తుంది, మేము అడుక్కోనని తింటాం, కానీ మేము ఈ బంధువు హత్య చేసి పాపాన్ని మూట కట్టుకోలేము. అందుకే మరి అంటాడు ఆయన, నేను ఏం చేయాలో ఏం చేయరాదో నాకు తెలియదు. అందుకే కృష్ణ ఈ దుఃఖమైన పరిస్థితులన్నీ బయటికి ఎక్కించము, నాకు ఈ బాధ తీర్చమని చెప్పి ఆయన భగవంతుని శరణాగతి ఎడుతాడు. మరి భగవంతుడు ఏమని చెప్తాడు అక్కడ? ఈ విధంగా మనలో ఉన్న మన పరిస్థితి కూడా అది, మనకు కూడా ఈ దుఃఖాలు, ఈ బాధలు, సమస్యలు. అందుకే మనము శ్రీమద్భాగవతం బాగా చదివితే అందులోన వేదాలు శ్రీకృష్ణ భగవంతుని స్తుతిస్తుండాలి. ఏమని స్తుతిస్తున్నామంటే, ఈ జగత్తులో ప్రతి ఒక్కరి సమస్య ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి మీద పెట్రోల్ పోసి మనం ఒక అగ్గిపుల్ల గీస్తే ఎవరికైనా హ్యాపీ ఉంటుందా? ఆనందంగా ఉంటాడా? ఆయన బాధ ఎలా ఉంటుంది వర్ణించలేము. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఈ జగత్తులో ప్రతి ఒక్కరి సమస్య ఆ విధంగా ఉంటుందంట. శరీర బాధ కావచ్చు, ఇతర బాధ కావచ్చు, ప్రకృతి బాధ కావచ్చు. అందుకే వీటి నుండి విముక్తి పొందడం ఎలా అంటే గురువే. అందుకే మనం ప్రతిరోజు పాట కూడా పాడతాం, ఏమని? సంసార దావ నలలీడాలోక త్రణాయ కారుణ్య గణగణాత్వం ప్రాప్తసు కళ్యాణ గుణవర్ణవాస్య వందే గురు శ్రీ శరణరవిందం. అట్లా ఈ సంసార దావాగ్ని తత్వంలో అందరూ మనం ఆ వ్యక్తి మీద పెట్రోల్ వేసి ఎంత మంట మండేసి ఎంత బాధపడుతుంటాడో ఆ విధంగా మనం కూడా ఈ బాధల్లో మునిగి తేలుతున్నామంట. మరి వీటి నుండి బయటపడడం ఎలా? మార్గం లేదా అంటే ఉంది. ఎప్పుడు? వందే గురు శ్రీ చరణారవిందం, అంటే గురువు ఒక్క పాదపద్మంలో దరి చేరినప్పుడు. అందుకే అడవి ఉంటుంది అనుకో, అడవికి ఎవరు నిప్పు పెట్టరు. మీరు చూసినారా పెద్ద పెద్ద అడవులు ఎలా మండుకుంటావే? తెలుసా మీకు ఎలా మండుకుంటావంటే, అడవి అన్నప్పుడు ఏమవుతుంది, పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి, ఆ ఎండిపోయిన ఆకులలో ఏం పడతా, కింద పడిపోతా. ఎప్పుడైతే అక్కడ ఎండిన ఒక కొమ్మలు ఉంటావి, ఎక్కువ మనం ఎక్కువ గాలి ఉండడం వలన ఏమవుతావి, ఆ కొమ్మలు ఆ గాలికి రావిడి జరుగుతుంది. ఆ ఎండిపోయిన కొమ్మలు రావిడి జరగడం వలన ఏమవుతుంది, చిన్న ఒక అగ్నికణం అనేది ఆ ఎండిపోయిన ఆకలి మీద పడుతుంది. ఎండిపోయిన ఆకలి మీద చిన్న నిప్పు కణం పడితే ఏమవుతుంది, అంటుకుంటుంది. ఆ విధంగా అడవి అనేది అంటుకుంటుంది. మరి అడవిని ఆర్పాలంటే ఫైర్ ఇంజిన్లతో సాధ్యం కాదు. ఎన్ని ఫైర్ ఇంజిన్లు తీసుకొని మనం ఆర్పినా ఏమవుతుంది, ఇక్కడ మంట ఆరితే అక్కడ మండుతుంది, అక్కడ ఆరితే ఇక్కడ మండుతుంది. మరి ఈ అడవిని ఆర్పాలంటే ఏం కావాలా? మేఘాలు వర్షించాల. బాగా మేఘాలు వర్షించినప్పుడు ఏమవుతుంది, అడవి సంపూర్ణంగా శాంతిస్తుంది అనమాట. అక్కడ ఇంకే మంటలు ఉండవు. అదేవిధంగా మనం ఈ సంసార దావాగ్ని తప్తాల నుండి బయటపడాలంటే ఏం చేయాలా? గురువుని ఆశ్రయించాల. అది తేలిక మనకున్న భౌతిక విద్య, మనకున్న మనకున్న సమస్యలకు రకరకాల ప్రయత్నాలు చేస్తాం. స్నేహితులనో బంధువులనో అడుగుతా ఉన్నట్టు, నాకు ఈ సమస్య ఉంది, దీన్ని పరిష్కారం అడుగుతాం. కానీ వీళ్ళు చూపే పరిష్కారాలు ఎలా ఉంటాయంటే ఫైర్ ఇంజన్ లాగా. పెద్ద అడవి, మన సంసారం అంటేనే అడవిలాగా పోల్చినారు అన్నాడు గురువులు. మరి ఒక ఫైర్ ఇంజన్తో ఇక్కడ ఆరిపితే మరి అక్కడ మండుతుంది. అందుకే మన సమస్యలని తీర్చుకోవాలని ప్రయత్నం చేసి ఈ సమస్య పోతే ఈ సమస్య మొదలవుతుంది, ఈ సమస్య పోతే ఈ సమస్య మొదలవుతుంది. మరి ఈ సమస్యల నుండి బయటపడడం ఎలా? గురువు. ఎప్పుడైతే అడవి కదా మేఘాలు వర్షించినప్పుడు సంపూర్ణంగా ఆరిపోతుందో, మన జీవితంలో కూడా ఉన్న ఈ బాధలు, ఈ భయాలు, ఈ దుఃఖాల వల్ల అన్నప్పుడు గురువు దరి చేరాల.
అంటే గురువు దరి చేయడం అంటే ఏమి? గురువు వద్ద పోయి మంత్రదీక్ష తీసుకొని చాలు నేను గురువుని చేసుకున్నాను, నా గురువు ఉన్నాడంటే అవుతుందా? కాదు. మరి ఏం చేయాలి? గురువు వద్ద పోయినాక గురుముఖ పద్మ వాక్య ప్రతిరోజు మనము పాడుతుంటామేమని, గురుముఖ పద్మ వాక్య చిత్తైతే కొరియా రైక్య. దాని అర్థం ఏమి? గురువు చెప్పిన ప్రతిదీ మన జీవితంలో ఆచరించాల. అందుకే ఏదైతే మనం గురువు చెప్తారో దాన్ని మనము తూచా తప్పనట్లా మన జీవితంలో ఆచరించినప్పుడే అప్పుడు మనకి ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. ఏ జ్ఞానము? నేను భగవంతుని యొక్క అంశనే, నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అని. అప్పుడే మనము ఈ జగత్తు మనకి అప్పుడు ఎలా కనపడుతుందంటే, ఈ జగత్తులో ప్రతీదీ భగవంతుడు యజమాని, నేను సేవకుడనే. ఇప్పుడు మాయకోసడే ఏమనుకుంటున్నాము? ఈ జగత్తు నా కొరకు ఉంది, నేనే భోక్తని అని అనుకుంటున్నా. అంటే మనకి బాధలు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే మనం భగవద్ అంశాన్ని తెలుసుకొని, అది ఎలా తెలుసుకోగలము? గురువు ఒక కృప అంటే గురు కృప చేతనే కృష్ణ కృప లభిస్తుంది. ఎప్పుడైతే కృష్ణ కృప లభిస్తుందో అప్పుడే మనము భగవద్ అంశాలను తెలుసుకుంటాడు. ఈ జగత్తులో ప్రతీది మనకి భగవద్ అంశగా గోచరిస్తుంది. అప్పుడు మనం ఏది చూసినా కూడా భగవంతునికే. మనం ఒక పండు చూస్తే ఇది భగవంతునికి అర్పించాలా. తర్వాత మనం ఏది చూసినా మనకు ధనం ఉన్నా ఇది భగవంతుని సేవకే వెలిగించాలా. ఆ విధంగా మొత్తం మనము ప్రతిదీ భగవంతునదే. మనం కేవలం ఆయన ఒక సేవకులము, మనం ఆయన ఒక సేవకులం అని మనం తెలుసుకోగలుగుతాం. అందుకే నిజంగా ప్రతిరోజు సాధన పదార్థాలు జపం చేస్తున్నాం, మందిరాలకు వస్తున్నాం. అయినా ఎందుకు మాలో ఈ భక్తి అనేది ఇంకా ఈ భౌతిక వ్యామోహాలు తగ్గవని మనం అనుకునవచ్చు. దానికి కారణం ఏమంటే, మనం నిజంగా భగవద్భక్తిలో ఉన్నతమైన రుచి అంటే ఉన్నతమైన ఆనందాన్ని పొందాలంటే ఏకాదశి ఖచ్చితంగా మనం ఏం చేయాలా? ఏకాదశి వ్రతాన్ని ఆరంభించాలి. ఎందుకంటే ఏకాదశి ఉంటే మనము ఆ ఏకాదశి మాత కృప వలన మనం ఏమవుతుంది? మనలో ఈ భోగ ప్రవృత్తి పోతుంది. మనకేమొస్తుంది? సేవ ప్రవృత్తి అంటే భగవంతుని సేవించాలని కోరికలుగుతుందని. అందుకే ఏకాదశి యొక్క విశిష్టత మనం ఇంత అంతని వర్ణించలేమన్నట. అంత అద్భుతమైనది మన ఏకాదశి యొక్క మాత యొక్క కృప. అందుకే మనం ఏం చేయాలి? ప్రతి ఏకాదశి ఖచ్చితంగా ఉండే తీరాలి. ఏ విధంగా ఉండాలంటే, మనం చూస్తే ఆ ప్రపంచాన్ని పాలించే రుక్మధుడు అని ఒక రాజు ఉండేవాడు. ఆయన ప్రపంచానికి రాజు కాబట్టి ఆయన ఏం చేసేవాడంటే దండోరేపిచ్చేవాడు ప్రతి ఏకాదశికి. ఏమని? అందరూ రాజ్యంలో ఏకాదశి వ్రతాన్ని ఉండే తీరాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఆయన దండోర చేస్తే యథా రాజా తదా ప్రజ, ఇంకా రాజు చెప్పినాడు కాబట్టి అందరూ ఏకాదశి వ్రతాన్ని చేసేవాళ్ళు. నిజంగా ఏకాదశి యొక్క మహిమ ఏమనిందంటే, ఎవరైతే ఏకాదశి వ్రతాలు ఉంటారో వాళ్ళు చేసిన పాపాలల్లా ప్రక్షాళన అయిపోతావి. నిజానికి చేసిన కర్మల నుండి బయటపడతాము. ఎప్పుడైతే ఈ విధంగా అందరూ ఏకాదశి వ్రతాలు చేయడం ప్రారంభించినారో అప్పుడు ఏమైందంటే, అక్కడ యమలోకములో ఎవ్వరు పాపి అనేది లేరన్నమాట. నిజానికి పాపి అనేవాళ్ళు లేరంట. అప్పుడు యమధర్మరాజుకి ఏమైంది? ఖాళీ పోస్ట్, ఏ పని లేదు. నిజాంటే మనిషికి ఏ పని లేకపోతే ఏమవుతుంది? మనకి పిచ్చి పట్టిపోతుంది. ఎవరైనా సరే సైలెంట్ ఊకున్నాండి అంటే ఏమవుతుంది? ఉండలేము, పిచ్చి పట్టిపోతుంది. ఆ విధంగా ఆయన కూడా నాకు ఏమి పాపలు దండించడానికి ఏ పాపి లేడు కదా, ఎలా మరి నాకు ఇప్పుడు ఈ పాపిలు దండించాలంటే మరి పాపిలే లేరు కదా, ఎలా అని చెప్పి ఆయన ఇప్పుడు నన్ను ఏం చేయాలని చెప్పి ఆయన ఎక్కడ పోతాడు? బ్రహ్మదేవుని వద్ద పోతాడు. పోయి చెప్తాడు అనమాట, ఎవరు పాపిలే రావడం లేదు, ఎందుకంటే ఆ భూలోకంలో రుక్మానుడు ఉన్నాడు, ఆయన అందరిని ఏకాదశి వ్రతాన్ని చేపిస్తున్నాడు, అందుకే ఎవరు పాపిలే లేరు. మరి ఎలా మరి నన్ను ఈ పోస్టులో ఉంటే నన్ను ఏం చేయాలో నాకు అర్థం కాదు చెప్పండి అంటే, అప్పుడు బ్రహ్మదేవుడు సర్లే అని చెప్పి ఎలాగైనా సరే ఈ రుక్మానుడు యొక్క
ఆయన ఒక భక్తి అనేది యమధర్మరాజు తెలుసాలని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే ఒక సుందరమైన స్త్రీని సృష్టించేస్తాడంట. సృష్టించి నువ్వు పోయి ఆ భూలోకం పో అని చెప్పి, అప్పుడు ఆ సుందరమైన స్త్రీ ఏం చేస్తుందంటే ఈ భూలోకానికి వచ్చేస్తుంది. వస్తే అప్పుడైతే ఈ రుక్మానందుడు ఏం చేస్తాడంటే అట్లా విహారయాత్రకు వచ్చేస్తాడు. ఎప్పుడైతే ఆయన విహారయాత్రకు వచ్చేస్తాడు, అక్కడ ఈ సౌందర్యమైన అప్సరస కదా, బ్రహ్మదేవుడు సృష్టించినాడు కదా, ఏమొచ్చి సుందరంగా శివుని గురించి కీర్తనలు చేస్తుంటుందంట. ఆయన అనుకుంటాడు రుక్మానుడు, ఎవరు ఈ స్త్రీ ఇంత సుందరంగా పడుతుంది అని చెప్పి పోయి చూస్తే ఆమె శివుని పూజ చేస్తుంటుందంట. అప్పుడు ఆ రుక్మానుడు అడుగుతాడంటే, ఎవరమ్మ మీరు చూడలేదు, ఇంత ఎందుకు వచ్చినారంటే, ఏం లేదు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని చెప్పి శివుని ప్రార్థిస్తున్నాను, ఆ శివుని కృప చేత మీరు వచ్చేసినారు, నేను పెళ్లి చేసుకుంటానని. అప్పుడు ఆ రుక్మానుడు సర్లే అని చెప్పి ఆయన్ని పెళ్లి చేసుకుంటాడంటే, ఎవడైతే పెళ్లి చేసుకుంటాడో ఆయన తన రాజ్యానికి వస్తాడు. నిజాంటే అప్పట్లోన బహుభార్యలు అంటే రాజు అన్నవారు బహుభార్యలని పెళ్లి చేసుకునే సంప్రదాయం అప్పట్లో ఉండేది. ఎప్పుడైతే ఆయన మొదటి భార్య మహా ప్రతివర్త ఆయన వచ్చి వాళ్ళిద్దరు స్వాగతం పలికిస్తుంది. ఫస్ట్ భార్యకి ఒక కొడుకుంటాడు, ఆయన పేరు ధర్మాంగదుడు. సర్లే అని చెప్పి ఆయన దండోరేపిస్తాడు ఏకాదశి, అందరూ ఈరోజు ఉపవాసం ఉండాలా అని. అప్పుడు ఈ అప్సరస అంటుందన్నమాట, అంటే ఆయన పెళ్ళికి ముందు ఒక మాట అడుగుతుందంట, చెప్పడం మర్చిపోయినాను, క్షమించండి. ఏమని అడుగుతుందంటే, నన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలా అని. సర్లే ఏమి ఇవ్వాలంటే, నేను నాకు సమయం ఇచ్చినప్పుడు అడుగుతాను, నా కోరిక తప్పకుండా నెరవేర్చాలంటే సర్లే అని చెప్తాడు. ఇప్పుడు ఆయన ఆ ఛాన్స్, అప్పుడు ఆయన అంటాను, మరి నువ్వు మాట తెప్పియాలంటే ఆయన అంటాడు రుక్మానుడు, మేము శ్రీరామచంద్రుని వంశస్థులు, మాట తప్పము అంతే. ఇప్పుడు ఆయన ఏమంటుందంటే, ఏకాదశి రేపు అంటున్నారు కాబట్టి నువ్వేం చేయాలంటే నాతో కలిసి విందు భోజనం చేయాలి అని చెప్పేస్తుంది. అప్పుడు రుక్మానుడు అంటాడు, మీకు తెలియదా నేను ఏకాదశి వ్రతాన్ని పట్టుకున్నాను, నేను నీతో కలిసి ఏకాదశి నాడు విందు అరగించలేను, కావాలంటే నెక్స్ట్ రోజు ద్వాదశి రోజు కావాలంటే నీతో ఉంటానంటే, లేదు నాకు ఈరోజే ఉండాలంటే ఆయమంటుందంట అప్సరస ఏమని అంటుందంటే, మరి మీరు రఘువంశీకులు అంటున్నారు, మాట తప్పనన్నారు, మరి ఈరోజు మాట తప్పుతున్నారు, ఇది ధర్మమేనా అంటాడు. ఆయన అంటానమాట, మేము మాట తప్పము, నా ప్రాణాయాన్ని వదులుతాను, సరే ఏకాదశి వ్రతాన్ని మాత్రం తప్పను అని. అప్పుడు ఆ అప్సరస అంటుందంట, సర్లే మీరు మీ ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు, దీనికి బదులు ఇంకో కోరిక నెరవేరిస్తే చాలా అంటే. సర్లే ఏ కోరిక అంటే, నీ కొడుకు ధర్మాంగదుడు ఉన్నాడు కదా, ఆయన శిరస్సు ఖండించి నా చేతిలో పెట్టండి, మీరు ఇచ్చిన మాట నిలబడుతుంది అని. ఇదంతా వింటుంటాడు ఎవరు, తన కుమారుడు ధర్మాంగుడు. విని, సర్లే తండ్రి నువ్వు ఏకాదశి మాత్రము ఉండు, నా శిరస్సు ఖండించేయాలి. అప్పుడు ఆయన మొదటి భార్య వస్తుంది. ఆయన మొదటి భార్య పేరు సంధ్యావళి. ఆయన వచ్చి, సర్లే అంటే నేను చెప్తున్నాను, నా కొడుకు మీద అక్క నాకుంటుంది తల్లికి కాబట్టి మీరు ఈయన ఒక శిరస్సును ఖండించి ఆయనకి ఇవ్వండి అని. సర్లే అని చెప్పి ఎప్పుడైతే ఈ విధంగా అనుకుంటుందో అప్పుడు రుక్మానుడు పదనైన ఖడ్గం తీసి ఆయన శిరస్సు ఖండించిపోయే లోపల ఆ ఖడ్గం ఏమవుతుందంటే పూమాలగా అయ్యి ఆయన ఒక మెడలో పడుతుంది. ఎవరు, ధర్మాంగదుడు ఒక మెడలో. అప్పుడు భగవంతుడు విష్ణు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై చెప్తాడు, ఇదల్లా నేను చేసిన ఏర్పాటు, నీ గురించి ఈ లోకాన్ని చెప్పాలా, ఏకాదశి వ్రతపాలన వలన ఎంత మహిమ ఉందో ఈ లోకాన్ని చెప్పాలా అని చెప్పి. అందుకే ఏకాదశి అనేది మన జీవితంలో ఖచ్చితంగా మనము ఆచరించే తీరాల, అంత మహిమ ఉంది అనమాట. ఏకాదశి చేస్తే ఏమవుతుంది, మనం చేసుకున్న పాపాలల్లా పటపంచలు అయిపోతాయి. ఎప్పుడైతే ఏకాదశి మాత కృప, రెండవది వచ్చి తులసి మాత. అందుకే ప్రతిరోజు మనము తులసిదేవి మాతని ప్రతిరోజు ఉదయం సాయంత్రం మనము పూజించాలి. అందుకే మనం ప్రదర్శన చేసేటప్పుడు ఏమని చెప్తాము, యాని కాని చాపాని బ్రహ్మహత్యది కాని తాని ప్రాణాచంతి ప్రదక్షిణ పదే పదే అంటే అర్థమేమే, మనం ప్రదక్షిణ చేస్తే బ్రహ్మహత్య, గోహత్య చేసిన పాపాలు ఉంటే పోతాం. నిజం అంటే
మనకి ఒక ప్రశ్న రావచ్చు, మేము బాబు భక్తి చేస్తుంటాము, మేము 4 నియమాలు ఉంటాము, అయినా మాకే కష్టాలు వస్తాయి. కొంతమంది ఎదురింటి పక్కింటి వాళ్ళు ఉన్న వాళ్ళు ఏ జపం చేయరు, ఏ నియమాలు ఉండరు, అయినా వాళ్ళు పాపాలు చేస్తారండి. వాళ్ళకే ధనం కలిసి వస్తుంది, వాళ్ళని అందరూ మెచ్చుకుంటారు, మాకు పదే కష్టాలు వస్తాయి, మేము ఇంత చేసిన ఏమి అంటే దేవుడు మా మీద దయ లేదా, మరి వాళ్ళు ఏం చేయరు, వాళ్ళ మీదే దయ ఉందా అని అనుకుండొచ్చు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, మనము ఈ జన్మలో మంచిగా చేసినాము, జపం చేస్తున్నాం, నియమనిష్టలతో ఉన్నాం, సాధన చేస్తున్నాం, అయినా కష్టాలు ఎందుకు వస్తున్నామంటే గత జన్మలో చేసుకున్న కర్మ ఉంటుందంట. గత జన్మలో ఏం చేసుకున్నామో తెలియదు మనకి. గత జన్మ ప్రారంధాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాము. మరి వాళ్ళు అన్ని దుర్మార్గాలు చేస్తున్నారు, వాళ్ళు ఏ నియమనిష్ఠుండరు, అయినా వాళ్ళకి అన్నీ కలిసి వస్తున్నాం అంటే గత జన్మ సుకృతం, గత జన్మలో మంచి చేసుకున్నారు, ఆ మంచిని ఇప్పుడు వాడు అనుభవిస్తున్నాడు. నెక్స్ట్ ఇప్పుడు ఆయన పాపం చేసుకున్నాడు కదా, ఈ పుణ్యం అయిపోయినప్పుడే ఈ పాపాన్ని అనుభవిస్తాడు. మరి నువ్వు ఇప్పుడు ఈ మంచి సాధన చేస్తున్నావు కదా, ఇప్పుడు చేసుకున్న చెడు కర్మ నుండి నీకు దుఃఖాలు వస్తున్నాయి. ఎప్పుడైతే ఆ చెడు కర్మ అయిపోతుందో నెక్స్ట్ ఇప్పుడు ఈ సాధన చేసుకున్నావు కదా, మరి అప్పుడు నీకే పుణ్యకర్మ అనేది ప్రాప్తిస్తుంది అనమాట. ఇంకోటి, ఈ పుణ్యము ఈ పాపం కూడా తాత్కాలికమే. ఎందుకంటే ధనమైనా సరే దరిద్రమైన సరే అనుభవించకొద్ది ఏమవుతుంది, పోతుందంట. ధనం ఉందనుకో, నువ్వు రోజు ఖర్చు పెడితే ఏమవుతుంది, ఒక రోజుకి జోబు ఖాళీ అయిపోతుంది. ఈ దరిద్రం అంటే ఈ పాపమైనా సరే నువ్వు ప్రతిరోజు ఈ పాపాన్ని అనుభవిస్తుంటే ఒక రోజుకి అది క్లోజ్ అయిపోతుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నా, పుణ్యమైన పాపమైనా కూడా కేవలము అనుభవించకొద్ది పోతావు. కానీ మానవ జన్మ వచ్చింది పుణ్యం చేసుకోవడానికి రాలేదు, పాపం చేసుకోవడానికి రాలేదు. మరి ఎందుకు వచ్చింది మానవ జన్మ? భగవంతున్నే చేరుకోవడానికి వచ్చింది. దానికి అనేక జన్మలు మనం అనేక పునరపి మననం, పునరపి జననం, పుట్టడము చనిపోవడం, ఈ విధంగా పుట్టడం చనిపోవడం, బాధలు, రోగాలు, భయాలు, దుఃఖాలు, వీటి నుండి మనం బయటపడడానికి ఇంకా విముక్తే లేదా, ఉంది. కీర్తనీయ సదాహరి. అందుకే చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు వచ్చి ఏం చేయ, భజో భజో బాయి చైతన్య నిత్యాయి కేవల ఆనందకండ. చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భజో భజో బాయి చైతన్య నిత్యాయి కేవల ఆనందకండ. అందుకే ఇక్కడ భగవంతుడు సాక్షాత్గా ఇక్కడ అంశ అవతార రూపంలో వచ్చి బ్రహ్మదేవునికి, ఇక్కడ సనత్ కుమారులకి ఈ జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాడు. ఏమని ఉపదేశిస్తున్నాడంటే, మానవ జన్మ వచ్చిందే భగవంతుని చేరుకోవడానికి. మరి భగవంతుని చేరుకోవాలంటే సాధు శాస్త్రము గురువుల యొక్క సాంగత్యంలో ఉన్నప్పుడే అది మనకి సాధ్యమవుతుందని. అందుకే ప్రతిరోజు మన జీవితము ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. విశ్వాసో. అందుకే మనకి ఇంకా సమయం ఉందలే, జపం చేయమన్నాడు గురువు, నాకు ఇంకొద్ది పని ఉంది తర్వాత జపం చేస్తానులే, సాధువులు భక్తులు చెప్పినారు మందిరం రమ్మని, నా ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, నా సమస్యలు అయిపోతే నేను ప్రతి సండే వస్తాను, ప్రతిరోజు మంగళారతికి వస్తానని అప్పుడు మనము వాయిదా వేయరాదు. ఎందుకంటే విశ్వాసం. అందుకే మనకు మంచి ఆరోగ్యం ఉన్నప్పుడే, మనకు మంచి సమయం ఉన్నప్పుడే మనము భక్తుల సాంగత్యంలో ఉండాలా, భాగవతం చదువుతుండాలా. తర్వాత శ్రవణం, శ్రవణం. భక్తులు ఎదగాలంటే ఏం కారణము? శ్రవణం. కేవలం శ్రవణం చేతనే మనము భగవంతుని చేరుకోగలం. అందుకే శ్రవణం ప్రతిరోజు మనం ఏం చేయాలి? శ్రవణం ప్రతిరోజు భగవంతుని నుంచి వింటుండాల. వింటుంటే ఏమైతే నష్టప్రాయసు భద్రేషు నిత్యం భాగవత సేవయా. నిజంటే మన శత్రువులు ఎవరు? కామ, క్రోధ, లోభ, మద, మోహ, మత్సర్య. మరి ఇవి బయట శత్రువులు అయితే మనకు బయట ఇవ్వడానికి శత్రువు ఉన్నాడు అనుకో, ఏమవుతుంది? అక్కడ నుంచి దూరం వెళ్ళిపోతే ఆయన శత్రువు ఉండి ఎదురున్నప్పుడే కొట్లాడతాడు, బయట పోతే కొట్లాడు. మరి ఈ కామక్రోధ లోభాలు ఎక్కడ పోయినా వదలవు మనం. ఏ ఊరికి పోయినా కూడా మనలో ఈ క్రోధము,
ఈ కామం మనల్ని ఏం చేస్తుంటావి, భగవంతుని మరిపిస్తాం. అనవసరంగా మనల్ని భగవంతుని మరిపిస్తాం. అందుకే భగవద్గీతలో భగవంతుడు ఏమంటున్నాడు, కామేషు క్రోధేషు రజోగుణ మాస్పద మా సంభవ. అంటే ఈ కామం క్రోధం మనల్ని ఏం చేస్తాం అంటే నష్టము, ఈ మానవ జన్మాన్ని నష్టం చేస్తుంది. అందుకే ఈ కామ క్రోధాలని జయించడం ఎలా అంటే కేవలం శ్రవణం. ప్రతిరోజు భగవంతుడి గురించి వింటూ ఉంటే వీళ్ళు ఒక్కొక్కరు బయటకు పోతుంటారు. ఎవరు కామ క్రోధ లోభ మద మోహ మత్సర్య. అందుకే ప్రతిరోజు మనము శ్రవణం భగవంతుడి గురించి వింటుండాలి. రెండవది ఏం చేయాలా, కీర్తన చేయాలి. కీర్తన అంటే కీర్తన భక్తుల సాంగత్యంలో కీర్తన చేయాలి. లేదంటే ఇంట్లో ఇద్దరున్నా సరే, భార్య భర్తలు అయినా సరే, పిల్లలైనా సరే, ఎవరు కీర్తిస్తుంటే ఎవరు పలుకుతుండాలి. ప్రతిరోజు ఇంట్లో మనము మంగళారతి చేసుకోవాలి. అందుకే మంగళారతి అని ఎందుకన్నారు, మంగళ అంటే మనకు మంగళం అంటే శుభభావం ఇచ్చేది, మనకి శుభప్రదాన్ని ఇచ్చేది ఏది, మంగళారతి. అందుకే ఎవరైతే ప్రతిరోజు మంగళారతి వాళ్ళ ఇంట్లో చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు గోలోకధామంలో ప్రవేశిస్తారంట. అందుకే మన జీవితంలో మంగళం కావాలని ప్రతిరోజు మనం మంగళారతి చేసుకోవాలా. ఇంకా భక్తుల సాంగత్యంలో ఉండాలా. రెండవది భక్తులు మనకి దగ్గర లేరనుకో ప్రతిరోజు మన ఇంట్లో శ్రవణం చేస్తుండాలా. మన జగద్గురు ప్రభుపాదులు మన కొరకు ఎంతో సరళంగా మనకి భగవద్గీత, భాగవతము, రామాయణం, చైతన్య చరితామృతం ఉంది. ప్రతిరోజు మనము ఈ గ్రంథాలని చదువుతూ ఉండాలి. ప్రతిరోజు చదువుతూ ఉండాలి. ఇంకోటి గురుముఖ పద్మవాక్య అంటే గురువు దగ్గర ఉన్నప్పుడే భక్తి చేయాలనేది కాదు. అసలుకి గురువుతో మనం మంచి సాంగత్యంలో అంటే ఒక స్నేహితునిగా భావించాలి గురువుని. అంటే గురువు ఎక్కడున్నా సరే మనం ఏం చేయాలా, గురువుకు దగ్గర కావాలంటే మనం ఏం చేయాలా, ప్రతిరోజు గురువు చెప్పిన జ్ఞానాన్ని ప్రతిరోజు మనము వింటూ ఉండాలా. వింటూ తర్వాత ఏం చేయాలా, ఆచరిస్తూ ఉండాలా. అప్పుడే మనము భక్తిలో ఎదగలుగుతాము. అందుకే భక్తి అంటే ఏమి, భగవంతునికి దగ్గర కావడము. అందుకే మనం భగవద్గీత అయినా సరే, భాగవతమైనా సరే పదే భక్తి చేయండి, శ్రవణం చేయండి, శ్రవణం వినండి అని ఎందుకు చెప్తుంటాము పదే ఎందుకంటే మన మనసు ఇప్పుడు ఏమైంది, మోహములో ఉందన్నమాట, లేనిది ఉందని. అందుకే చైతన్య ప్రభు కూడా ఏమని చెప్పినాడు మనకి, చేతో దర్పణం మార్జనం మహాదావాగ్ని నిర్వాహనం, చేతో దర్పణం మార్జనం. అందుకే ప్రతిరోజు మనం ఇల్లుని ఎందుకు శుభ్రపరుస్తాము, ఈరోజు శుభ్రపరిచినాం కదా, మరి రేపు ఎందుకు శుభ్రపరచాలా, ఎందుకు శుభ్రపరుస్తాం, ఇంటిని కలుషితం అయిపోయింట. అందుకే ఈ భౌతిక జగత్తులో కూడా మన హృదయం అనేది పదే కలుషితం అవుతూనే ఉంటుంది. పదే మనం ఇప్పుడు మంగళారతి చేసినాము, జపం చేసినాము, మరి బయటకు పోతే ఏమవుతుంది, అదే మనసు కలుషితమవుతుంది. అందుకే చేతో దర్పణం పదే హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే పదే శుభ్రం చేస్తుండాలి హృదయాన్ని. అందుకే చూడండి ఈ మనసు ఎంత పవిత్రమవుతుందంటే మనం ఎంత జపం చేసినా, ఎంత కీర్తన చేసినా బయట పోయింది ఏమవుతుంది, ఎవరైతే సుందరమైన బట్టలు ధరిస్తే ఈ మనసు అంటుంది నువ్వు సుందరమైన బట్టలు కనుక్కొని, ఎవరైనా పైలమాన్ని చూసి నువ్వు కండాలు పెంచు అంటుంది, ఎవరైనా కారు అవుతుంది నీకు అటువంటి కారు ఉంటే బాగుంటుందని. ఈ వల్ల పోగబడేస్తామని, భోగించాలా, ఆయన సుందరమైన ఇల్లు ఉంది, నాకు అటువంటి సుందరమైన ఇల్లు ఉంటే బాగుంటుండే. ఈ విధంగా ఈ మనసు అనేది భోగ ప్రవృత్తిలో ఉంది. మరి ఈరోజు నువ్వు కృష్ణదాసుడు అంటే వింటుందా, వినదా, జపం చేసినాను నన్ను ఇప్పుడు భోగించాలనుకుంటుంది. అందుకే ఈ భోగ ప్రవృత్తి నుండి మనం బయటపడాలంటే కేవలం కీర్తనయ్య సదాహరే. అందుకే ఈ కనకదాసు ఒకసారి అడిగినారంట, ఆయన మహా పరమభక్తుడు, ఆయన అడిగినారంట, శిష్యులు అందరుండి, శిష్యులు అక్కడ గురువు ఉన్నాడంట, శిష్యులు అడుగుతున్నారంట, గురువు చెప్తున్నారంట, వీళ్ళు ఎవరు వైకుంఠానికి పోతారు చెప్పు కనకదాస అని. ఆయన అన్నాడంట, ఎవరు ఓరా అన్నాడంట. మరి తర్వాత వాళ్ళు శిష్యులు అడిగినారంట, మరి గురువు అన్న పోతాడు అడగా అని. ఆయన కూడా ఓడన్నాడంట. మరి కనకదాస నువ్వన్న పోతావంటే అన్న నేను పోతే పోతానని. అందరికి ఆవేశం వచ్చిందండి. అంటే నేను పోతే పోతానంట అంటే నువ్వు ఒకడే పోగలవని. అంటే బాగా వినండి, నేను పోతే అంటే అహం, నేనంటే ఏమి, నా శరీరము నాది, ఈ శరీరతత్వం పోయి నేను ఆత్మస్థితికి వస్తే నేను పోతే
పోతాను అంటే నేను పోతే అంటే అహం. అందుకే అందరూ అంటారు నీ శరీరం నాది, నా శరీరానికి సంబంధించిన వాళ్ళు అంటే నేను పోతే అంటే నేను అనేది ఏం పోవాలి, అహం. అంటే నిజానికి మనము ఇప్పుడు శరీరం యొక్క చేతనలో ఉన్నాము, కానీ ఆత్మకు చేతనలే. అంటే నేను పోతే అంటే నేను ఈ నాది అనేది పోవాలంటే ఏం చేయాలా? చేతన కూడా చెప్పినట్టు చేతో దర్పణం మార్జనం, భగవంతన్న స్మరణ తప్పితే వేరే మార్గము లేనే లేదు. అందుకే ఆయన హరినామ హరినామ హరినామయో కేవలం కలవ నాస్తేవ 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 గతిరన్యత. అందుకే ఈ నేను అనేది, నేను నాది అనేది అంత సులభంగా పోదంట. అందుకే ఆయన ఏమంటున్నాడంటే పదే పదే భగవంతుని నామాలు ఉచ్చరిస్తూ 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 ఉంటే ఏదో ఓ రోజు అయితే భగవంతుడు ఏం చేస్తాడు, మన వాళ్ళు ఖచ్చితంగా గురు యొక్క కృప చేత మనం సులభంగా నేను నాది అన్న అహంకారము నశిస్తుంది. అప్పుడే మనము భగవంతుని చేరుకుంటాము. అందుకే నేను నాదని పోవాలంటే పదే పదే నువ్వు నడిచినా, భోజనం చేసినా, నిద్రిస్తున్నా, ఒక్కరున్నా కూడా నువ్వేం చేయాలి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందుకే నిత్యానంద ప్రభు, చైతన్య ప్రభు ఏమని చెప్తుంటారు? హరి 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 అనండి, రామ అనండి, కృష్ణ అనండి, హరి హరి, ఒక్కసారి హరి ఒకసారి హరి. అందుకే చైతన్య ప్రభు ఒకసారి ప్రచారం చేస్తుంటే ఒక బట్టలు ఉతికే వ్యక్తిని ఏమంటారు, చాకలి ఆయన వచ్చినాడంట. ఆ చాకలి రేవు కాడ ఆయన బట్టలు ఉతుకుతున్నాడంట. చైతన్య ప్రభు చెప్పి ఆయన హరి 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 అని, రామ అని, కృష్ణ అంటే ఆయన అన్నాడంట నాకు టైం లేదు, నాకు మూట ఉంది, ఈ బట్టలు ఉతికిన తర్వాత అంటాను అన్నాడంట. అప్పుడు చైతన్య ప్రభు అన్నాడంట ఏమైంది నీకు బట్టలు సమయం లేదా, నువ్వు పక్కన జరుగు, హరే కృష్ణ రామ అని చెప్పి ఆయన బట్టలు మొదలుపెట్టేసినాడంట. అంటే చూడండి, ఈ భగవంతుని నామాలు సమయము లేదా అనరాదు. ఎందుకంటే మనకు సమయం లేదు. ఎందుకు సమయం లేదంటే మనం ఎప్పుడు పోతామో తెలియదు. అందుకే ఈ మానవ జన్మ అనేది కూడా సారసారికి రాదు. మానవ జన్మ ఎప్పుడు వస్తుంది? 84 లక్షల జీవరాశుల తర్వాత ఒక్కసారి వస్తుంది ఈ మానవ జన్మ. మరి ఈ మానవ జన్మ ఒక్కసారి అంటే 84 లక్షల జీవరాశుల తర్వాత ఒక్కసారి వచ్చిన ఈ అవకాశాన్ని మనం ఏం చేయాలా? సద్వినియోగం చేసుకోవాలా. మరి ఆ సద్వినియోగం ఎలా చేసుకోవాలా? భగవంతుని నామము, భగవంతుని నామస్మరణ దారే. అందుకే ఈ భగవంతుని మనకు రుచి కలగాలంటే మన ప్రభుపాదుల కృప చేత ఇక్కడ అనేకమైన ఇస్కాన్ మందిరాలు ఉండవి. మనకి ఇస్కాన్ మందిరంలో ఉంటే మనము సులభంగా భక్తుల సాంగత్యంలో ఉంటే భక్తులు ఏం చేస్తారు? నువ్వు జపం చేసినావా, భాగవతం చదివినావా, భాగవతం వింటున్నావా అని అడుగుతుంటారు కదా. అందుకే మన శ్రేయాభిలాషలు ఎవరన్నా ఉన్నారంటే భక్తులు. అందుకే మన సమయం ఖాళీ ఉన్నప్పుడు ఏం చేయాలా? భగవద్గీత, భాగవతం చదవాలా, భగవద్గీత భాగవత ప్రవచనాలు వింటుండాలి. ఇంకోటి గురువుని ఖచ్చితంగా చేసుకోవాలి. గురువు లేనిదే భగవంతుని లోకంలో ప్రవేశించలేము. అందుకే గురువుని చేసుకోవాలా. ప్రతిరోజు మనము శ్రవణం చేస్తుండాలి, ప్రతిరోజు మనము కీర్తన చేస్తుండాలా. అందుకే గోవిందాస్ ఏమంటున్నాడు? శ్రవణ కీర్తన స్మరణ వందన పాదసేవన ఆత్మనివేదన దాస్తరే భజూరేమన శ్రీనందనందన అభయచరణార విందరే. అందుకే మనము శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, ఈ నవవిధ భక్తిలో ఏదో ఒకటి చేస్తే కూడా చాలా మనము భగవంతుని చేరుకుంటాము. అందుకే ప్రహ్లాదు చూడండి, ఆయనకి ఎన్నో కష్టాలు వచ్చినావి, భగవంతుని మర్చిపోయినాడా? తండ్రి ఆయన ప్రభువులు పెడతాడు, నీకు ముల్లోకాలకి రాజుని చేస్తాను ఆర్యను మాని. ఆవిడ ప్రహ్లాద్ అంటాడు, ముల్లోకాలకి యజమాని ఎవరు? నువ్వా? పుట్టకముందు ఈ ముల్లోకాలకి అధిపతి ఎవరు? భగవంతుడు. మాయకు వసడై నీ ముల్లోకాలు నీవి అనుకుంటున్నావు తండ్రి, ఈ ముల్లోకాలు నీవు కావో ఆ భగవంతునివి. ఆయన అంటాడు అనమాట. వాళ్ళ తండ్రి ప్రహ్లాద్ తండ్రి హిరణ్యకశిపుడు ఏమంటాడంటే, నేను అందరినీ జయించినాను, ఈ 3 దేవతలు జయించాను. ఈ 3 దేవతలు ఆ ఇంట్లో సేవకులు, వాళ్ళ ఇంట్లోనా సేవకులుగా పెట్టుకుని ఉంటాడు. ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు వాళ్ళ ఇంట్లో పని మనుషులు. నన్ను అందరిని జయించినాను రా, నువ్వు ఒక్కడే నా మాట ఎందుకు నువ్వు అంటే ఆయన అన్నాడు, ముల్లోకాలని జయించినావు కానీ నీకు ఆనందం ఎందుకు లేదు?
నువ్వు అసలైన శత్రువులను జయించలేవు. ఎవరు ఎక్కడ వాళ్ళు యుద్ధం చేస్తాను ఎవడు చెప్పు అంటాడు. నీలోనే ఉన్నారు. ఎవరల్లో? కామ క్రోధ లోమ. వాళ్ళని జయిస్తేనే నీకు ఆనందం ఉంటుంది తండ్రి. ముల్లోకాలు జయిస్తే ఆనందం ఉండదు. అందుకే ఈ భౌతిక జగత్తులో చూడండి, హిరణ్య కశిపు. హిరణ్య అంటే ఏమి? బంగారు. కశిపు అంటే మెత్తనే దూదిపరుపు. అందుకే ఎవరైతే బంగారము మెత్తని దూదిపరుపు ఉంటుందో వాళ్ళ వద్ద వాళ్ళు హిరణ్య కశిపులాగా ఆనందం ఉండదు. అందుకే హిరణ్య కశిపుడు ముల్లోకాలకు రాజైనా ప్రపంచంలో ధనవంతా ఆయన వద్ద ఉన్నా కూడా అప్పుడు ఆయనకి ఆనందం లేదంట. ఆయన అంటుంటాడు. ఎందుకంటే సంతోషం లేదు. అప్పుడు కసిపిసి పెడుతుంటాడు. ఆ విధంగా ఈ హిరణ్య కసిపి అంటే బంగారు దూదిపరుపుల్లో ఆనందం లేదు. అందుకే మనం ఎలా ఉండాలా? ప్రహ్లాదంలాగా. ప్రహ్లాదుడు ఏం చేసేవాడు? ఓం నమో నారాయణాయ. ధ్రువుడు ఏం చేసేవాడు? ఓం నమో భగవతే వాసుదేవాయ. అందుకే ఇక్కడ చైతన్యవారు మనకేం చేయమని చెప్పినాడు? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నిజాంటే మనం ఇప్పుడు ఉండేది కలియుగం. నిజాంటే కలియుగం అంటే ఎలా ఉంటుంది? కొట్లాట్లు, కలహాలు, దుఃఖాలతో నిండుంటుంది. నిజాంటే ఇది తెలుసుకున్న వానికి ఇది సువర్ణయుగం. సువర్ణయుగం అంటే బంగారయుగం. బంగారయుగం అని ఎందుకన్నారు? ఈ కలియుగంలో కీర్తన చైతన్యవారు మనకి సంకీర్తన యజ్ఞాన్ని ప్రవేశపెట్టినాడు. ఎవరైతే ఈ సంకీర్తన యజ్ఞంలో పాల్గొంటారో, ఎవరైతే ఈ కీర్తన చేస్తుంటారో, ఎవరైతే ఈ భాగవతం వింటుంటారో, ఎవరైతే మంగళారతి చేసుకుంటుంటారో వాళ్ళు సువర్ణయుగం అంటే బంగారు యుగంలో ఉన్నట్లు. నిజం అంటే ఈ కలియుగంలో ఎవరు అదృష్టవంతులాయా అంటే ఎవరైతే భగవన్నాస్మరణ చేస్తుంటారో వాళ్ళే అదృష్టవంతులు. ఎందుకంటే కలియుగంలో మనిషి త్వరగా పుడతాడు, త్వరగా చనిపోతాడు, ఆయుష్ లేదు. కానీ ఎవరైతే ఈ హరినామాన్ని పట్టుకుంటాడో వాడు త్వరగా చనిపోయినా కూడా ఎక్కడిపోతాడు? భగవద్ధామంలో ప్రవేశిస్తాడు. నిజానికి మనం ఎంత అదృష్టవంతులు. సత్యుగంలో లక్షల సంవత్సరాలు తపస్సు చేస్తేనే భగవంతుని చేరుకునేవాళ్ళు. మరి సత్యుగంలో లక్షల సంవత్సరాలు. అందుకే మనం వాల్మీకి చరిత్రలో ఆయన రామాయణం చదివితే ఆయన ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినాడు ఎవరికైనా గుర్తుందా? 60,000 సంవత్సరాలు. 60,000 సంవత్సరాలు సత్యుగం. మరి ఎవడైతే మరి సత్యుగం అయిపోయిందో త్రేతాయుగంలో ఏం చేసేవాళ్ళు? అనేకమైన ధనాన్ని పోగు చేసుకొని యజ్ఞాలు చేస్తేనే భగవంతుని చేరుకునేవాళ్ళు. మరి ద్వాపరయుగంలో విగ్రహారాధన అంటే చాలా నియమనిష్టతో భగవంతుని పూజిస్తే అర్చిస్తే తప్పితే భగవంతుని చేరుకునే వాళ్ళు కాదు. మరి కలియుగంలో చాలా సులభము. ధనం కూడిపెట్టి యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు. ఆయనలాగా మనకు ఆయుష్ లేదు, 1000 సంవత్సరాలు యాడ్ చేస్తాం. మనం ఏం ముక్కు మూసుకొని తపస్సు చేయాల్సిన పని లేదు. తర్వాత మనం విగ్రహారాధన అంటే నియమనిష్టతో చేయాలంటే అంత మనసు కుదరదు. చేయాల విగ్రహారాధన, కానీ మనసు కుదరడం లేదే. అది ఇక్కడ సులువైన వారని చెప్పినాడు. ఎక్కడన్నా ఉండరా బాబు, నువ్వు చేతితో దర్పణం మార్జనం. నువ్వు ఎక్కడన్నా చేతనని చెప్పినా నువ్వు ఎక్కడన్నా ఉండరు బాబు. నువ్వు ఏ అవస్థలోనన్నా ఉండు, నువ్వు ఏ స్థితిలోనన్నా ఉండు, కానీ నువ్వేం చేస్తుండాలా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మరి ఇంకోటి భక్తుల సాంగత్యంలో ఉండు. అందుకే భక్తుల సాంగత్యంలో. అందుకే చైతన్య ప్రభు రామానందరాయలను అడుగుతున్నాడు అనమాట. ప్రపంచంలో అత్యంత దుఃఖకరమైన దుఃఖం ఏమంటే భక్తుల సాంగత్యం లేకపోవడం. మనకు అన్ని ఉన్నా కూడా మనశ్శాంతి లేదంటే కారణమేమి? ఒక శుద్ధ భక్తుని ఒక సాంగత్యం లేకపోయినామనుకో అన్ని దుఃఖాలే. అది ఒక శుద్ధ భక్తుని సాంగత్యాన్ని తీసుకున్నామనుకో మన జీవితము అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఏది? శుభోమయం. ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే శుద్ధ భక్తుని ఒక సాంగత్యం చేయాలి. శుద్ధ భక్తులు ఒక సాంగత్యం చేయడం మొదలుపెట్టినామా భగవంతుని యొక్క భక్తిలో మనం ఆనందాన్ని అనుభవిస్తున్నామంటే ఏమి లేకున్నా ఆనందమే. మన జీవితంలో ఒకరిని ఆహ్వానించాలి. ఎవరిని? భగవంతుని. ఆ భగవంతుని ఆహ్వానించాలంటే ఏం చేయాలా? భక్తుల సాంగత్యము, గురువు సాంగత్యము, శాస్త్రం చదువుతుంటే ఆ భగవంతుని మన జీవితంలోకి ఆహ్వానిస్తే మన జీవితంలో
ఆనందం ఉదివర్ధన. కేవలం ఆనందమే, ఇంకెనక తిరగాల్సిన పని లేదండి. నీ వద్ద ఏమి లేకున్నా కూడా బ్రహ్మభూతో ప్రసన్నాత్మ నా శోచతి నా కాంచతి. ఏమి లేకుండా ఎప్పుడు ఏం చేస్తుంటావు? ఆనందంతో నృత్యం చేస్తుంటావు, ఆనందంతో కీర్తన చేస్తుంటావు. మన షడ్గోసాములు చూడండి ఎలా ఉంటారు వాళ్ళు. ఏ రాధే వ్రజదేవిక ప్రేమున్మాద స్థితిలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఏ రాధే ఎక్కడున్నావమ్మా నువ్వు? గిరిరాజ్ గోవర్ధన కాడ ఉన్నావా? కృష్ణ యమునా నది కాడ నువ్వు ఆవులు కాస్తున్నావు, వస్తున్నాం కృష్ణ వస్తున్నాం అంటే ఈ ప్రేమ ఉన్మాద స్థితికి వెళ్ళిపోవాలి. నిజాంటే ఉన్మాద అంటే భౌతిక ఉన్మాదాలు కాదు, ప్రేమ ఉన్మాద స్థితికి పోవాలన్నప్పుడు మనము అపరాధాలు లేనట్ల, వైష్ణవులు నిందించినట్లుంటే, భక్తులు చెప్పేటప్పుడు మనం సాధన చేస్తుంటే మనం భక్తిలో త్వరగా ఎదుగుతాము. తర్వాత ప్రేమ అంటే ప్రేమానందంలోకి వెళ్ళిపోతాం. నిజాంటే ఈ భౌతిక జగత్తులో ఆనందం లేదు. కేవలము ఈ భౌతిక జాతిని ఎలా పోల్చినాడంటే ప్రభుపాదు, ఒక చెరుకు ఉంటుంది అనుకో, ఆ చెరుకు రసం తీసిన తర్వాత ఆ పిప్పిలో ఏమైనా రసం ఉంటుందా? ఆ పిప్పిని నమిలితే మనకి ఏమైనా రుచి ఉంటుందా? ఈ భౌతిక జగత్తు కూడా అట్లా అనమాట. ఏ రసము లేదు, కేవలము మాయకు వసలై లేనిది. ఇందులో ఆనందం ఉంది, ఇందులో ఆనందం. ఎవరన్నా అడగండి, మీరు ఆనందంగా ఉన్నారంటే లేదండి మేము ఇల్లు కట్టుకున్నాక ఆనందంగా ఉంటాం. మరి ఇల్లు కట్టుకున్న తర్వాత ఆనందం లేదండి మా కొడుకు పెళ్ళి అయిన తర్వాత. కొడుకు పెళ్ళి అయిన తర్వాత ఆనందంగా ఉన్నావా? లేదండి మా కొడుకు పిల్లలు కాలేదు. అంటే వీడు రేపు ఆనందం ఉంటాను, రేపు ఈరోజు లేదు. ఎవరినైనా సంపాదించే వ్యక్తిని అడగండి, ఎందుకు సంపాదిస్తున్నావు? ఫ్యూచర్లో ఆనందం. రేపు ఫ్యూచర్లో ఆనందం. అసలు ఫ్యూచర్ ఉందో లేదో చూసినావా? ఇదేమన్నా శాశ్వతం ఆలయమా? నీకేమన్నా శాశ్వతమైన ఆయుష్ ఉందా? అందుకే ఓ డాక్టర్ని పోయి అడగొచ్చు అంట, నేను ఎన్ని సంవత్సరాలు జీవిస్తానని గ్యారంటీ ఇస్తాడా? ఇవ్వలేడు. ఎందుకంటే వాడు సిటీ స్కానింగ్ తీసి కూడా నీ హెల్త్ బాగుందా అంటే రేపు గ్యారంటీ ఇవ్వలేడంట. అందుకే ఒక్కోసారి ఈ డాక్టర్లు ఆశ్చర్యపోతారంట. ఒక్కో పేషెంట్ అన్ని టెస్టులు చేసి వీడు ఇంకా ఈ 2 రోజుల్లో డెడ్ అని చెప్పేస్తాడంట. ఒక పేషెంట్ బాగా స్కానింగ్ చేసి ఈయన ఏం బ్రహ్మాండంగా బతుకుతా పోవాయా నువ్వు అంటాడంట. కానీ బ్రహ్మాండంగా బతుకుతానన్నోడే చనిపోతాడంట. వీడు 2 రోజుల్లో డెడ్ అవుతాడన్నోడే బాగా కోలుకుంటాడంట. వాళ్ళకే అర్థం కాదంటే ఎందుకు? ఎవరి ఆయుష్ ఎంత ఉంటుందో భగవంతుడు మాత్రమే నిర్ణయించుంటాడు, డాక్టర్ చేతిలో లేదు. అందుకే ఆ డాక్టర్లు కూడా వాళ్ళ ఊపిరి వాళ్ళ యొక్క ఆయుష్ని వాళ్ళు పెంచుకోలేరు. అందుకే మన ఆయుష్ని పెంచేది కూడా భగవంతుని యొక్క నామమే. మీకు తెలుసో లేదో, మన దుర్యోధన ఆయుష్ ఎంత తెలుసా మీకు? 120 సంవత్సరాలు, 120 సంవత్సరాల నా ఆయుష్. కానీ ఏం చేసినాడు ఆయన? 55 సంవత్సరాలు చనిపోయినాడు. ఎందుకు? పాపం చేయడం వలన. పాపం చేస్తే ఆయన ఒక స్త్రీని అవమానించడం వలన. ఇంకో భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు తెలియదు. ఆయన భక్త మార్కండేయుడు. ఆయన ఆయుష్ ఎంత? శివుడిచ్చిన వరం ఎంత? 16 సంవత్సరాల 12 సంవత్సరాల 12. మరి ఇప్పుడు ఆయన ఇప్పుడుకున్నాడు, చిరు ఆయుష్ కలిగి ఉన్నాడు. ఎలా? భగవంతునే సాంగత్యం తీసుకున్నాడు. ఎవరు? శుద్ధ భక్తుడు. ఎవరు? వైష్ణవనాం యథశంభో. శుద్ధ భక్తుల్లో పరమ వైష్ణవుడు ఎవరయ్యా? శివుడు. ఆయన యొక్క కృపచేతి ఇప్పుడు కూడా ఆయన శాశ్వతంగా ఉన్నాడు. ఇప్పుడు కూడా మార్కండేయుడు జీవించున్నాడు. అంటే ఒక భక్తి చేతనే ఆయుష్ పెంచుకున్నాడు. వీడు 120 సంవత్సరాల్లో బతికేవాడు కేవలం చెడు సాంగత్యం, కేవలం మన ఒక క్రోధం చేతనే వాడు ఏం చేసుకున్నాడు? మన జీవితాన్ని వాడు సర్వనాశనం చేస్తాడు. అందుకే క్రోధం అనేది ఆయన నోటే చంపలేదు, తన బంధు పరివారం మొత్తం నాశనం చేసినాడు. ఎవరు? ఒక ఆయన క్రోధానికి బానిసం కావాలన్నా తన 100 మంది వాళ్ళ 100 మంది అన్నదమ్ములు కోల్పోయినాడు, తన సంతానాన్ని కోల్పోయినాడు, తన రాజ్యాన్ని కోల్పోయినాడు, చివరికి తన ప్రాణాన్నే కోల్పోయినాడు. అందుకే మన మనసు మిత్రు, మన మనసు మనకు శత్రువు. అందుకే మనకు మిత్రుడు కావాలంటే ఏం చేయాలా? భగవంతుని నామస్మరణ చేయాలా.
మన మనసు మాట వినుకుంటే భగవంతుడు భగవద్గీతలు ఏమని చెప్పినాడు? గురువు వద్దు పో, గురు దరి చేరు. గురువుని అడుగు. నీకు ఏ ప్రశ్నలు ఉన్నా, ఏ బాధలు ఉన్నా గురువుని అడుగు. గురువు యొక్క కృపచేత గురువు చెప్పినట్లు నువ్వు సాధన చేస్తే నీ బాధలు పోతావి, నీ దుఃఖాలు పోతావి. తర్వాత నువ్వు ఆనందం అంటే ఎటువంటి ఆనందాన్ని అనుభవిస్తావంటే మా గురువు గారు చెప్తారు, సాధన చేస్తే సాధ్యమవుతుందంట. అంతేగాని నువ్వు కేవలం నాకు ఆనందం రావాలంటే రాదు. ఒక వ్యక్తి ధనం రావాలంటే ధనం వస్తుందా? మరి ఎలా వస్తుంది ఆయన ధనము? బాగా కష్టపడి పని చేసి ఒక వ్యాపారంలో బాగా కష్టపడితే రోజు ధనం అనేది పెరుగుతుంది. అట్లా ఈ భక్తిలో కూడా ఆనందం పొందాలంటే ఏం చేయాలా? ప్రతిరోజు మంగళారతి కంపల్సరీ, ప్రతిరోజు శ్రద్ధతో జపము, ఖచ్చితంగా మనము 4 నియమాలు ఉండే తీరాలి. ప్రతిరోజు మనము శ్రవణం చేస్తూనే ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో ఏమొస్తుంది? ఆనందం. ఈ ఆనందం ఎలా ఉంటుందంటే పెరుగుతూ పోతుంది. భక్తి ఆనందం అనేది, రసానందం అనేది రాధాకృష్ణుల యొక్క సాంగత్యాన్ని మనం పెంచుకుంటే ఈ ఆనందాన్ని డిస్టర్బ్ చేసేవాడు ఉండడు. అదే నీకు బాగా ధనం సంపాదించావనుకో పక్కింటోడు శత్రువు అవుతాడు, నీ బంధువులే నీకు శత్రువులు కావచ్చు. నువ్వు భౌతికంగా ఎదే కొద్దీ నీకే శత్రువులు ఎక్కువైనా నేను డిస్టర్బ్ చేయొచ్చు, నీకు అనేకమైన కలతలు కలిగించవచ్చు. కానీ భక్తి రసానందం అనేది నువ్వు సాధనలో మునిగి వెళ్ళావనుకో నీకెవడు పోటీ వచ్చేవాడే లేడు. ఎందుకంటే ఈ రసానందంతో ఆయన పోటీ రావాలంటే ఆయన కూడా రాధాకృష్ణ ప్రేమలో మునిగి తీరాల. అప్పుడైతే పోటీ అసలు నిజంగా భక్తి ఆనందంలో పోటీ అనేది ఉండదు. నిజాంటే ఇప్పుడు జపం చేస్తాం, మన జపం చేస్తాము, నీకు ఎవడన్నా పోటీ వస్తాడు, ఎవడు పోటీ రాడు. నువ్వు సేవ చేస్తుంటావు, నీ సేవకి నేను చేస్తాను అని ఎవడన్నా వస్తాడు, ఎవడు రాడు. ఎందుకంటే ఈ భక్తి సేవకి అందుకే నిజమైన ఆనందము నిచ్చేది కేవలము భక్తి మాత్రమే. ఈ భక్తికి అవధులు లేవు. ఈ భక్తిలో రసానందం ఎలా ఉంటుందంటే నువ్వు సాధన చేస్తుంటే రోజు రోజుకి ఆనందాముది వర్ధనం, ఆనందం అనేది రోజు రోజుకి పెరుగుతూ చివరికి ఈ ఆనందం ఎక్కడితో ముగుస్తుంది? గోలోకధామంలో రాధాకృష్ణుల యొక్క సేవలోను నిమగ్నమైనప్పుడే సమాప్తమవుతుంది. అందుకే భక్తి మాత్రమే ఆనందాన్ని ఇస్తుంది. కేవలము మన భక్తి మాత్రమే మనకున్న దుఃఖాలను పోగొడుతుంది. కేవలము భక్తి భగవంతుని నామం చేయండి, భక్తుల సాంగత్యంలో ఉండండి, ప్రతిరోజు భాగవతాన్ని చదవండి, సాధ్యమైతే మంగళారతికి రాండి. మీకు సాధ్యం కాదంటే ఇంట్లోనే మన సెల్ ఫోన్లో మంగళారతి, మన ఇస్కాన్ టెంపుల్ ఉన్నవి, లైవ్ ఉన్నవి, ఇంట్లోనే ప్రతిరోజు లేచి ఆ మంగళారతి దర్శనం చేసుకునండి. మీకు ఫుల్ బిజీ ఉన్నారంటే భాగవతం వినండి, క్లాసులు ఉన్నా కదా వినండి. గంధరా శ్రీమద్ భాగవతంకి జయ, జగద్గురు శిల ప్రభుపాదికి జయ, అనంత కోటి వైష్ణవ భక్తులు ఉందికి జయ. హరే కృష్ణ. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నావా? ఎవరైనా ప్రశ్నలు ఉంటే అడగండి, ఏమన్నా అర్థం కాకుంటే. హరే కృష్ణ. ప్రశ్నలు ఎవరికి లేవా? మాతాజీ, ప్రభుజీ చెప్పండి. ప్రభు పాదాల సేవ అంటే ఏమైనా అంటే పాదాలంటే 2 రకాల పాదాలు. చరణ అంటే భగవంతుని చరణములు, గురు చరణములు. నిజం అంటే పాద సేవ అంటే సంపూర్ణంగా శరణగతి కావడం. ఇప్పుడు మనం చూస్తుంటాం భౌతికంగా కూడా, ఒక దరిద్రుడు ధనవంతుని పాదాలు నమస్కారం చేస్తాం, చూస్తాం కదా. ఒక ఉన్నతమైన అట్లా ఇక్కడ చరణ సేవ అంటే సంపూర్ణంగా శరణగతి కావడం, పాదసేవ. అంతేగాని ఇప్పుడు బౌద్ధ జాతిలో చూసినట్ల వస్తారు, ఆ పాదాలను నమస్కారం చేసుకుంటారు, వాళ్ళు పూలు వేస్తారు, రాజకీయపరంగా చూస్తాం కదా. అది కాదు. చరణ సేవ అంటే సంపూర్ణంగా నేను
దాసుడు నీకు సంపూర్ణంగా దాసుడైపోయినాను అని. అందుకే మరి చరణ అమృతం అంటాం. చరణ అమృతం అంటే ఏమి? భగవంతుని యొక్క చరణాల వద్దున్న అమృతాన్ని మనం స్వీకరిస్తే ఏమవుతుంది? మనకి పాపాలు పటపంచలు అవుతాయి. అందుకే మనం గురువు కూడా ప్రతి సంవత్సరము గురువు యొక్క ఉత్సవం చేసుకుంటాం. ఏం చేస్తున్నప్పుడు ఆయన యొక్క చరణ పాదపద్మలు మనము కడుగుతాం. అందుకే చరణ సేవ అంటే అర్థం ఏమంటే సంపూర్ణంగా శరణాగతి అయినాను అని. ఆయన సేవ చేసామంటే శరణాగతి. ఇప్పుడు కలియుగంలో పాదాలు అయితే కడుగుతారు కానీ ఎవరు చెప్పినట్లు వినడం లేదు. చరణ సేవ అంటే సంపూర్ణంగా సేవ అంటే దాసుడైపోయినాను అని అర్థం. అందుకే మనం ప్రతిరోజు స్వామికి ఎందుకు అభిషేకం చేస్తాము? ఆ చరణామృతం ఎందుకంటాము? ఆ చరణ కమలం అంటే ఆయన కమలం నుంచి మనకి ఎప్పుడైతే ఆయన చరణ పాదపద్మం నుండి ప్రవహిస్తుందో మనం చేసే అభిషేకాన్ని దాన్ని స్వీకరిస్తే మనలో ఉన్న నష్టాలు అంటే మనకి ఏదైతే భక్తికి ఆ విఘ్నాలు అంటే అడ్డాన్ని తొలగిస్తావో వాటి నుండి మనకు విముక్తి కలిగిస్తుంది. ఇంకోటి చరణ సేవ అంటే కూడా భక్తులు సేవించుకోవాలా. అందుకే శుద్ధ భక్తులు చూడండి, వాళ్ళు చరణ సేవ చేసుకుంటాం. ఎందుకు? వాళ్ళ కృప చేతనే. అందుకే మనకు బృందానం పోతే కూడా చరణ ధూళి అంటారు. అందుకే ఇప్పుడు బృందానం పోతే కూడా ఏం చేస్తారంటే అమ్మడి బృందానం పోయిన తర్వాత మనం ఏం చేయాలంటే అక్కడ ఉన్న ధూళి ఏదైతే అక్కడ మట్టి ఉంటుందో దాన్ని మనము నెత్తి మీద చల్లుకోవాలా. ఎందుకు? ఆ భగవంతుడు నడయాడిన ధామం కాబట్టి. ఇంకోటి భక్తులు నడవాడిన ధామం కూడా అది. అందుకే మనం బాగా భక్తులు ఎదగాలంటే శుద్ధ భక్తులు ఒక చరణ ధూళి తీసుకొని మనం నెత్తి మీద వేసుకుంటే కూడా చాలు. వాళ్ళ ఒక కృప చేత మనము భక్తులుగా మారిపోతాం. అందుకే చరణ సేవ చరణ సేవ అంటే సంపూర్ణంగా శరణగతి కావడము. ఇంకోటి శుద్ధ భక్తులు సేవిస్తుంటే వాళ్ళ కృప చేత మనకి ఏమవుతుంది? భక్తి లభిస్తుంది. అందుకే చరణ సేవ యొక్క రహస్యం ఏమంటే వాళ్ళ చరణాలను మనం సేవిస్తుంటే మనకి శుద్ధ భక్తి ప్రాప్తిస్తుంది. హరే కృష్ణ. ఇంకేమైనా అర్థం కాలేదా? హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉండి చెప్పండి ప్రభు. హరే కృష్ణ. గంధరా శ్రీమద్ భాగవతం की जय, जगतगुरु प्रभुपाद की जय, गौर हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे.